హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి ఎడ్యుకేషన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు ఒక న్యాచురల్గా తయారు చేసుకున్నటువంటి ఎరువుని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్. ఇది నేను 50 డేస్ క్రితమే తయారు చేసి పెట్టుకున్నాను. ఇందులో కూరగాయల తొక్కులు, ఫ్రూట్స్ పీల్స్ అన్నీ, మట్టి ప్లస్ ఈ ఎక్షల్స్ అన్నీ కలిపిన మిశ్రమం ఇది 50 డేస్ అవుతుంది. ఇది తయారైంది, కంపోస్ట్ తయారయ్యి చాలా బాగా చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చినాయి చూడండి. చక్కగా కంపోస్ట్ మనకి తయారైంది. అన్నీ పేపరు అన్నీ వేసాను ఇందులో. ఒక లేయర్ వేసిన తర్వాత ఈ కిచెన్ వేస్టేజీ ఇంకా ఉంది మా ఇంట్లో, అది కూడా అందులో కంపోస్ట్గా వేద్దాం అనుకున్నాను. అన్నీ పపాయ, ఆకుకూర, మిగిలిన ఆకుకూర ముక్కలు అన్నీ ఇందులో కలిపాను. ఈ బనానా పీల్స్ కూడా చక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది నేను తయారు చేసినటువంటి కోకో పీట్, నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది న్యాచురల్ మాన్యూర్. అన్నిటికీ కలపా? దీనికి కూడా కోకో పీట్ యాడ్ చేసుకుందాం. రెండో టప్పుకు కూడా నేను ఈ టప్స్ ఖాళీగా పగిలిపోయిన వేస్ట్వి నేను వాడుతున్నాను. ఏప్రిల్ మేలో నేను ఈ మామిడికాయ విత్తనాలు తొక్కులు వేసినప్పుడు, కంపోస్ట్లో వేసినప్పుడు ఇవి ఇప్పుడు మొలకొచ్చాయి. చక్కగా 3 విత్తనాలు బాగా జర్మినేట్ అయ్యాయి చూడండి. ఇవి క్యాప్సికమ్ సీడ్స్ అండి. ఇవి మా ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలినవి వేసిన తర్వాత ఇవేం నేను హార్వెస్ట్ వేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ లోతుగా వేయకూడదు, పైన వేసి కొంచెం మాత్రమే మనం కవర్ చేయాలి సీడ్స్ని, ఎందుకంటే అవి తొందరగా జర్మినేట్ అవ్వటానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఇలాగా క్యాప్సికమ్ సీడ్స్ అనేవి నాటుకోవచ్చు. ఇవి చక్కగా గ్రో అయ్యి మనకి ఫ్రూట్స్ అనేవి, క్యాప్సికమ్ అనేవి మంచిగా మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇవి మా ఇంట్లో కాయ కోసిన తర్వాత వచ్చినటువంటి విత్తనాలు. ఇవి సీడ్స్ చక్కగా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, ఫ్రూట్ బాగుంది. అందుకని ఇదే సీడు వేద్దాం అనుకొని ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. సరే వేద్దాం రండి. ఇవి కూడా అంతే, కొంచెం 1.5 ఆర్ 2 ఇంచెస్ లోతులో మనం నాటుకున్నట్టయితే అవి కొన్ని విత్తనాలు జర్మినేట్ కాకపోయినా మరి కొన్ని విత్తనాలు జర్మినేట్ అవుతాయి. అన్ని విత్తనాలు రావచ్చు రాకపోవచ్చు, అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను.
ఎక్కువ వస్తే మొలక వచ్చిన తర్వాత తీసి వేరే చోట మనం నాటుకోవచ్చు. ఇవి కొన్ని నీళ్ళు కొంచెం కొంచెం చల్లుకోవాలి. ఇలా మనం న్యాచురల్గా ఎరువుని తయారు చేసుకొని మొక్కలకు కనుక అందించినట్లయితే చక్కగా మనకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది బాగా వస్తాయి. నేను మా చెట్లకి ఇలాగే ఎరువుని తయారు చేసుకొని వాటికి కొంచెం ఎన్పికేలు అనేవి అందిస్తే చక్కగా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేవి బాగా వస్తాయి. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని మీ యొక్క ప్లాంట్స్కి చక్కగా ఎరువుని అందిస్తున్నట్లయితే చక్కగా ఫ్రూట్స్ అనేవి ఫ్రూటు ఫ్లవరు బాగా వస్తాయి. ఇదండి ఇవాళ వీడియో. న్యాచురల్గా మనం వంటగది నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు, ఎగ్షెల్స్ కావచ్చు, కూరగాయల తొక్కలు కావచ్చు, ఫ్రూట్స్ పీల్స్ కానీ ఏదైనా కానీ మనకి వేస్ట్గా ఉండేటువంటి వాటితోటి ఎరువుని తయారు చేసుకొని మొక్కలకి న్యాచురల్గా ఫర్టిలైజర్ని అందించి మనకి మంచి ఫ్లవరింగ్ అనేది ఫ్రూటింగ్ అనేది తెప్పించుకోవడానికి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.